పాండవులు అజ్ఞాతవాసం విరాటరాజు ధర్మరాజుని పాచికలతో కొట్టినాడు. ధర్మరాజు రక్తం ఎన్ని చుక్కలు నేలకు ఒరుగుతాయో అన్ని ఏళ్లు వానశినుకు రాలదు. అది తెలిసిన ద్రౌపది మాత తన కొంగుతో రక్తం నేల మీద పడకుండా ఆపింది. అజ్ఞాతవాస నియమ నిబంధనల ప్రకారం ఒకేళ్ల పాండవుల ఉనికి బయటపడితే మళ్లీ వనవాసానికి పోవాలి. అట్లాంటిదేమీ పట్టించుకోకుండా జనం గురించి ఆలోచించింది ద్రౌపది మాత. అందుకే ఆ మహాసాధ్విని కొలిస్తే కలియుగంలో వెంకటేశ్వర స్వామి రక్తంతో తడిచిన మట్టిలో వానలు పడతాయనేది చిత్తూరు జిల్లా వాళ్ళ బలమైన నమ్మకం. ఆ నమ్మకంతోటే ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా ద్రౌపదమ్మని కొలుస్తారు. భారతం అంటే 18 పర్వాల మహాగ్రంథం, 18 రోజుల కురుక్షేత్రం. అందుకే ఈ 18 రోజుల పండుగ పేరు భారతం మిట్ట.